ప్రస్తుతం శంకర విలాస్ బ్రిడ్జ్లో ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి బ్రిడ్జిని తొలగించే ప్రక్రియ ఇప్పటికే 4 రోజుల క్రితం స్టార్ట్ అయింది. ఇప్పటికే దానికి సంబంధించిన పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్న పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఏదైతే ఈ శంకర విలాస్ ప్రధానంగా రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జి వద్ద మనం ఉన్నాము. ఒకసారి మీరు విజువల్స్ చూడొచ్చు. ఇప్పుడే దానికి సంబంధించినటువంటి బ్రిడ్జికి సంబంధించినటువంటి ఏదైతే ఈ బ్రిడ్జిని బ్లాకులుగా కట్ చేసి దానికి సంబంధించిన రోప్లు వేసి ఆ ట్రాక్ ఏవైతే ఆ మొక్కలు ఉంటాయో కట్ చేసినటువంటి బ్లాక్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పక్కకి తొలగిస్తున్న పరిస్థితి మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఏదైతే భారీ అంటే 500 టన్నులు మోసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మిషనరీలను తీసుకొచ్చి ఇక్కడ బ్రిడ్జి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఏదైతే శంకర విలాస్ ప్రధానంగా ఉన్నటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి బ్రిడ్జి, ఆ బ్రిడ్జికి సంబంధించి ఇప్పుడు ఆ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్న పరిస్థితి మీరు విజువల్స్లో చూస్తున్నారు. ఇదైతే రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి బ్రిడ్జికి సంబంధించిన బిడి భాగం అది. దాన్ని బ్రిడ్జిని మొత్తం కూడా ట్రాక్ మీద ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని మొత్తం కూడా విడివిడి భాగాలుగా కట్ చేసి ఆ కట్ చేసిన వాటికి రోపులు వేసి వాటి సాయంతో ఇలా బ్లాకుల కిందకి దించే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఈ ప్రక్రియ ప్రారంభమైంది చెప్పాలి. బ్రిడ్జిలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఈ ట్రాక్ మీద ఉన్నటువంటి బ్రిడ్జికి సంబంధించిన విడి భాగం అది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. దానికి సంబంధించిన పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఏవైతే భారీ క్రెయిన్లు ఏవైతే ఉన్నాయో ఒకసారి మీరు విజువల్స్ చూడొచ్చు. ఈ భారీ క్రెయిన్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 500 టన్నులు బరువు మోసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మిషనరీలు ఇవన్నీ కూడా ఇలాంటివి 2-3 తెప్పించి ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అనుకున్నట్టుగానే ఈ శంకర విలాస్ బ్రిడ్జికి సంబంధించి పనులన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి అంటే శంకర విలాస్ బ్రిడ్జ్ ఎప్పుడైతే దీన్ని కూల్చేశారో అంటే ఉన్నట్టుండి శంకర విలాస్ బ్రిడ్జికి సంబంధించి సరైన అనుమతులు తీసుకోలేదు, లేదంటే దానికి సంబంధించిన నష్టపరిహారం ఇవ్వలేదు, షాపులు ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి షాపుల యజమానులకు సరైన నష్టపరిహారం అందించదంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపించిన నేపథ్యంలో దానికి సంబంధించిన విమర్శలన్నిటి కూడా అటు కేంద్ర మంత్రి పెమ్మసాని చెక్కు పెడుతూ వస్తున్నారు. అంటే అనుకున్నట్టుగానే బ్రిడ్జి పనులు శరవేగంగా కరెక్ట్ ఇన్ టైంలోనే జరిగే విధంగా కూడా ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఏదైతే రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ పార్ట్ ఉందో ఆ బ్రిడ్జ్ పార్ట్కి సంబంధించి కూడా సరైన అనుమతులు తీసుకోలేదు రైల్వే శాఖ నుంచి. ఇది రైల్వే శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండా ఏ విధంగా బ్రిడ్జిని తొలగిస్తారంటూ కూడా మొదట్లో ప్రచారం వినిపించింది. దానికి సంబంధించి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి లేదా ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించి దాదాపు 16-17 డిపార్ట్మెంట్ల నుంచి కూడా అనుమతులు రావాల్సి ఉంది. అవన్నీ కూడా వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రైల్వే శాఖ నుంచి కూడా పూర్తిగా అనుమతులు వచ్చిన నేపథ్యంలో రైళ్ళ రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైళ్ళు రాని సమయం ఏదైతే ఉంటుందో ఖాళీ సమయం ఉంటుందో ఆ ఖాళీ సమయాల్లో ఇప్పటికే ఈ బ్రిడ్జ్ను ముక్కలుగా విడిభాగాలుగా చేసి ఏవైతే బ్లాక్లు ఉంటే ఆ బ్లాకులకి రోపులు వేస్తారో ఆ రోపులు వేసిన తర్వాత వాటిని బ్లాకులుగా పక్కకి తొలగించే ప్రక్రియ జరుగుతుంది. మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. మరొక భాగాన్ని కట్ చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇదంతా కూడా దాదాపు 10-15 రోజులు అంటే ఒక నెల రోజుల్లోనే బ్రిడ్జికి సంబంధించి పనులను కూడా పూర్తవుతాయని చెప్పి ఇటు అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. మీరు విజువల్స్లో క్లియర్గా చూశారు. ఏదైతే శంకర విలాస్ బ్రిడ్జికి ప్రధానంగా ఉన్నటువంటి ఈ రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏది ఉందో ఆ బ్రిడ్జిని తొలగించే ప్రక్రియ అయితే శరవేగంగా జరుగుతూ ఉందని చెప్పాలి. పనులు కూడా అనుకున్న విధంగానే షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని చెప్పాలి. ఎన్ని విమర్శలు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఈ బ్రిడ్జిను 2027 జూన్ జూలై నాటికల్లా ఖచ్చితంగా అంతకంటే ముందుగానే పూర్తి చేసి ఆ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పి కూటమికి సంబంధించిన నేతలు చెప్తున్నారు. దీని మీద కేంద్ర మంత్రి పెమ్మసాని కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రత్యేక చొరవతో దానికి సంబంధించి నిధులు తీసుకురావడం కావచ్చు, లేదంటే అనుమతులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలనేటువంటి ప్రణాళికలు కావచ్చు అన్నీ కూడా పక్కాగా వెళ్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అనుకున్నట్టుగానే ఈ బ్రిడ్జు ఏదైతే ట్రాక్ మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉంది ఇది ఒక 15 నుంచి నెల రోజుల లోపే దీన్ని అంతా కూడా క్లియర్ చేసి రానున్న 2 సంవత్సరాల లోపే ఈ బ్రిడ్జ్ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఎన్ని విమర్శలు వచ్చినప్పుడు కూడా శంకర విలాస్ బ్రిడ్జు నూతన బ్రిడ్జ్ పనులు అయితే కూడా శరవేగంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. వలితో మనీ బిగ్ టీవీ గుంటూరు నుంచి.